పద్ధతిలో కాకుండా మారుతున్న పరిస్థితులను పరిశీలించుకుంటూ ఉన్న అవకాశాలను ఆకళింపు చేసుకుంటూ పంటల సాగు చేపట్టినప్పుడే రైతు నిలదొక్కుకోగలడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు చెరుకు పంట అనంతరం రబీలో వరి సాగు చేశాడు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా? అదేనండి, చెరుకు నుండి వచ్చే ఆకు వృధాని పొలంలోనే మల్చింగ్గా వాడి వరి పంటను పండించాడు. ప్రస్తుతం కోత దశలో ఉంది. మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మూస సాగు విధానాలతో వ్యవసాయంలో అన్ని కష్టాలే. ప్రపంచ నలుమూలలకు నేడు వ్యవసాయ సమాచారం వేగంగా విస్తరిస్తోంది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందిన సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రతి రైతు వ్యవసాయంలో ముందడుగు వేయాలి. ఈ బాటలోనే నడుస్తూ ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వచ్చిన కొత్త పద్ధతులను ఉపయోగించుకుంటూ పంటలను సాగు చేస్తున్నాడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వరరావు. వ్యవసాయం మొత్తం రసాయనిక ఎరువులపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు రైతులు. అంతేకాకుండా ఎంతో విలువైన వ్యవసాయ వ్యర్థాలను పొలాల్లోనే తగలబెడుతూ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు. దీనివల్ల భూమిలోని సేంద్రియ కర్బన శాతం కూడా తగ్గిపోతోంది. అయితే రైతు వెంకటేశ్వరరావు చెరకు పంట తీసేసిన తర్వాత ఆ చెత్తను తగలబెట్టకుండా వరి పంటకు మల్చింగ్గా ఉపయోగించారు. వరి నాటే ముందు వేస్ట్ డీకంపోజర్తో చెత్తను కుళ్లబెట్టారు. రబీలో కూనారం సన్నాలు వరి రకం సాగు చేశారు. ఉన్న కొద్దిపాటి నీటితోనే పంట పండింది. కలుపు రాలేదు. రసాయన ఎరువుల అవసరం కూడా తగ్గింది. ప్రస్తుతం పూత దశలో ఉన్న వరి మంచి దుబ్బు చేతతో ఆరోగ్యంగా పెరిగింది. ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని రైతు చెప్తున్నారు. చెరుకు గత 25 సంవత్సరాల నుంచి చెరుకు సాగు చేస్తూ ఉంటాను. మొక్క తోట నరికిన వెంటనే దాంట్లో వచ్చే చెరుకు ఆకు దాన్ని మల్చింగ్ చేసేసి షెడ్డర్ వేపిస్తాము. నుజ్జుగా చేస్తుంది ఆ షెడ్డరు. అది ఉండటం వల్ల చెరుకులో పదును ఆపుతుంది. వానపాములు వృద్ధి చెందుతాయి. కలుపు నివారణ ఎరువుగా పనిచేస్తుంది. 3-4 సంవత్సరాలు వ్యర్థాలను మంచిగా అందుట్లో కలియబెట్టడం వల్ల వానపాములు మేసి దాన్ని ఎరువుగా మార్చడం జరుగుతుంది. నీళ్లు పెట్టేసి ట్రాక్టర్ పెట్టి రోటావేటర్ ద్వారా 4 సార్లు దమ్ము చేశాను. దమ్ము చేసి దాన్ని కలియ దున్నేసి ఇది కుళ్ళటానికి రసాయన పదార్థాలు ఉపయోగించి దీన్ని కుళ్ళబెట్టడం జరిగింది. దీన్ని మిషన్ నాటు ద్వారా నాటు వేయించడం జరిగింది. కూలీల కొరత ఉంది. 13 నుంచి 20 రోజుల లోపు నారు వేస్తే లేత నారు చేయటాన కూనారం సన్నాలు అని 118 పెట్టడం జరిగింది. నాటు డిసెంబరు 30వ తారీఖు నాటేశాను. ఇప్పటి వరకు ఇది ఒక 60-65% ఈనటం జరిగింది. ఇంకొక 35% ఉంది. దీని ఎత్తు కూడా చూసుకుంటే ఇంచుమించుగా 3.5 నుంచి 4 ఫీట్ వరకు వచ్చింది. 4 అడుగుల వరకు వచ్చింది. కాబట్టి ఇది మంచి ఆశాజనకంగా కనపడుతుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం భూమిలో వరి పొలానికి కూడా భూమిలో దమ్ము చేసి ఉంచడం వల్ల ఈ వరి యొక్క వేరుకి నీరు 2-3 రోజులు లేకపోయినా ఆ పదును అనేది ఈ దవలో పట్టి ఉంచటం వల్ల మనకి వారం 10 రోజులు నీళ్ళు లేకపోయినా కూడా ఆపుకోగలిగే శక్తి ఉంది. కావున రైతాంగం అంతా కూడా ఇలాంటి పద్ధతులు అవలంబిస్తే రైతులంతా కూడా ముందు చాలా లాభాలు పొంది మంచి బాటలో నడుస్తారని ఆశిస్తూ